ఏంటది ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటా ఇతడా? మేబీ నాకు తెలిసి నేను వైల్డ్ కార్డ్ లో ఇంకెవరైనా వస్తే వాడితో కూడా కలుపుతుందేమో. అంటే ఎలా అనిపిస్తుంది బ్రో జస్ట్ కిడింగ్ బ్రో, అది కామెడీ అంతేలే కానీ అదేం లేదు, లవ్ ట్రాక్ అంటే ఏం లేదు. కాకపోతే జస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక కంటెంట్ ని నడిపియాలి కదా అని చెప్పేసి ఒక చిన్న అందరినీ నవ్వేయడం కోసం, అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం అట్లా జరుగుతున్నారు. కానీ వీళ్ళది అట్లా కాదు కదా, వీడిని వచ్చి హక్ చేసుకుని ఏడుస్తుంది, ఆడికి వచ్చి ఆమె ముద్దలు పెడుతుంది. అసలు ఏందది ఏమంటారు? అంటే సుమన్ శెట్టికి చాలా సింపతి గెయిన్ అయిపోయింది. ఎలా చూడొచ్చు మరి సుమన్ శెట్టి ఆయన సింపతి కార్డు ప్లే చేయలేదు కానీ ఆయనకి సింపతి గెయిన్ అయింది. ఓకే, ఆయన సింపతి కోరుకోలేదు, ఆయన సింపతి చూపించలేదు ఎవరి మీద. సుమన్ శెట్టి కప్పు కొడతాడా లేడా మరి? లేదు, కప్పు కొట్టే స్థాయికి వెళ్ళలేదు కానీ ఇలానే గేమ్ ప్లే ని ఇలానే మూవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ 5 అయితే వెళ్ళగలుగుతారు. సో భరణి గారిది ఇంకా తనుజ గారి రిలేషన్ ఎలా అనిపించింది? ఒక ఫాదర్ డాటర్ రిలేషన్ ఉంది, బాగా నాన్న అని చెప్పి పిలుచుకోవడం ఎలా అనిపిస్తుంది? ఏంది బ్రో, అన్నని పిలవాలంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలా? ఇంట్లో ఉన్నాడు కదా, పిలవచ్చు కదా, అక్కడికే వెళ్ళాలా? నాకు అర్థం అవడం లేదు. తనకు అలా అనిపించింది, అలా చెప్తుంది బ్రో, దాని తప్పేముందంటే అదే స్టార్టింగ్ లో నైని పాపని వచ్చి మీ శివాజీ గారిని పిలిచినట్ట అంటే సింపతి అనుకుంటున్నా అంతేనా? నైని పాప వచ్చి శివాజీ గారిని పిలిచినట్టు అంతే అనుకుంటే చెప్పండి మరి. సింపతి ప్లేస్ అనుకోవచ్చా? నాన్న అని పిలిచింది, ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా మరి ఏమైనా జరిగిద్దా మరి ఇట్లా చెప్పండి. తనుజ గారు రెడ్ శారీలో ఎలా అనిపించారు? చాలా మంది పొగిడారు, ఇంటర్నెట్ మొత్తం ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది తనుజ శారీ బట్టి. రెడ్ శారీతో షేక్ అడిగిస్తాం. ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది? చాలా బాగుందండి అన్న. ఇప్పటికి ఇద్దరు హెల్మెట్ వేయాలనుకుంటే ఎవరిని చేస్తావు అన్నాను బ్రో? ఇద్దరిని అయితే నేను ఎందుకు చెప్తా బ్రో, ఒకరిని పంపించేది వాళ్ళు ప్రియాని. అంటే ఎందుకు బాగా ఆడతలేదు ప్రియా గేమ్? లేదు బ్రో, తన వాయిస్ చాలా ఇరిటేటింగ్ ఉంది. అదేదో మూవీలో ఉంటది కదా, ఆమె షేడ్ కాదు, నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలి ఎట్టి అని చెప్పేసి వస్తుంది కదా, అట్లనే వస్తుంది తన వాయిస్. ఓకే, మాస్ మ్యాన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది మరి? ఏది బ్రో మాస్ మ్యాన్ అలగడం తప్ప ఏం లేదు. మాస్ మ్యాన్ దగ్గర రెస్పెక్ట్ కావాలంటే ఆయనకి. మన గ్రాఫ్ తగ్గిందని వచ్చా ఈ వీక్? చాలా తగ్గింది బ్రో. ఈ వీక్ మంచిగా ఆడితే ఆయనకి కూడా పాయింట్స్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. కానీ ఈ వీక్ లో కూడా ఆయన ఇట్లానే మూవ్ అయితే ఖచ్చితంగా మాత్రం వెళ్ళిపోతారు. మరి సోల్జర్ ఎలా మంచిగా ఆడుతున్నా గేమ్? ఎలా ఆడుతున్నా? సోల్జర్ పవన్ అన్నా, నువ్వు సోల్జర్ వే అన్నా, నువ్వు ఇక్కడ యుద్ధం అక్కడ చేయన్నా, ఇక్కడ గేమ్ ఆడు అన్నా. నువ్వు బార్డర్ మీద యుద్ధం చేయి, ఇక్కడ గేమ్ ఆడన్నా. నువ్వు గేమ్ సరిగా ఆడడం లేదు ఈ మధ్య, చాలా తగ్గిపోయింది. అగ్ని పరీక్షలో ఉన్న ఫైర్ ఇక్కడ కనబడలేదు. అగ్ని పరీక్షలో అగ్ని ఉంది అని చెప్పేసి అక్కడే అగ్ని చూపించాలేంది, ఎక్కడైనా చూపించు. పెట్రోల్ నేను వేస్తా బిగ్ బాస్ హౌస్ లో అన్నపూర్ణ గేట్ దగ్గర వచ్చి అందిస్తా, తీసుకుపో. డిమాండ్ పవన్ పులియర్ తగ్గించుకుంటే బాగుంటుంది, చాలా మంది కామెంట్ పెడుతున్నాడు కదా గట్టిగానే. ఆమె తినిపిస్తుంది కదా ముద్దలు. బిగ్ బాస్ హౌస్ లో డైనోసార్ తిరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలందరూ. నిన్న పవన్ కళ్యాణ్, ఇవాళ డిమాండ్ పవన్, రేపు ఇంకొకటి ఎవడో. జాగ్రత్త, డైనోసార్ తో జాగ్రత్తగా ఉండాలి. మీ పాయింట్ ఆఫ్ లో టాప్ 5 ఎవరు ఉంటారన్నా? టాప్ 5 గురించి నేను ఇప్పుడు చెప్పాను బ్రో. వైల్డ్ కార్డ్ లో మా నగర ప్రశాంత్ వస్తాడు, ఆ తర్వాత చిట్టి పాప వస్తుంది. ఇప్పుడు చెప్పేసి ఎట్లా దొంగ ఏంది బ్రో? దొంగతనాలు అప్పడం లేదు ఇప్పటి వరకు, నాకు అర్థమైతే. కెప్టెన్ అయినా దొంగతనాలే, కెప్టెన్ కాకపోయినా దొంగతనాలే. థమ్స్అప్ తాగడం కోసం ఇంత రచ్చ చేయాల్సిన అవసరం? మళ్ళీ థమ్స్అప్ ఎవరు తీసుకొచ్చారంటే నాకేం తెలియదు, అర్థం అవడం లేదు. సో ఓవరాల్ గా మీరు ఎవరు హెల్మెట్ అయితే హ్యాపీ ఫీల్ అవుతారు? ప్రియా ఖచ్చితంగా హెల్మెట్ అయిపోతుంది బ్రో. హ్యాపీగా ఏం లేదు, నాకు చాలా బాధగా ఉంది. ఒక మంచి బుగ్గలున్న అమ్మాయి వెళ్ళిపోతుంది, కొంచెం బాధనే ఉంది. కానీ తన గేమ్ ప్లే బాగాలేదు కాబట్టి వెళ్ళిపోక తప్ప. ప్రియా గొంతింటే ఎలా అనిపిస్తుంది? అదే చెప్పిన కదా బ్రో, ఏదో మూవీలో మీరు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారో గుర్తుందా అని అడుగుతుంది కదా ఆ వాయిస్ లో. బ్రో అదే చెప్తున్నా కదా, వైల్డ్ కార్డ్ లో వచ్చేంతవరకు నేను టాప్ 1 గురించి చెప్పను. సార్ కామనర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న? కామనర్స్ ని తీసుకొచ్చి నువ్వు సెలబ్రిటీగా ఉండరా బాబు అంటే మేము కామనర్స్ నడుస్తుంటారు. నువ్వు కామనర్ నడుచుకోవడం కోసం నువ్వు సెలబ్రిటీలతో పోటీ పడ్డం ఎందుకు? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.